దుర్గమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, కోములమ్మ సాక్షిగా, వాసన సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా, జూబ్లీస్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఈ కొత్తపేట గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, కురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ సుద్దులగుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా, నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాట ఇస్తున్నా. మెదకు చర్చి సాక్షిగా, 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగీర్పీర్ల దర్గా సాక్షిగా నేను మాట ఇస్తున్నా. శివరాజ్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన, భూమి ఆకాశం తిరగబడ్డా, తుఫానులు వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. చాలా మంది పాపం కొత్త కదా 2 లక్షల మీద ఉన్నది కట్టమన్నాడు వెంటనే వేస్తా అని మిత్తిలకు తెచ్చి 3 రూపాయలు కట్టిరు. కొంతమంది కట్టలే. ఈడెంతమంది కట్టిరు శైలావటురి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తే కూడా నమ్మడిగా అయిపోయింది. అప్పుడు కొత్త 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కడితే నేను ఇస్తా అంటే పాపం మిత్తిలకు తెచ్చి కడితే 2 లక్షల లోపల నిగ్గాలే, 2 లక్షల మీద నిగ్గాలే. ఇవాళ రాష్ట్రంలో ఆనాడు అసెంబ్లీలో బడ్జెట్లు ఏం చెప్పిండ్రు? రుణమాఫీకి 35,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాము అన్నారు. ఇచ్చిందెంత? 20,000 మాత్రమే. బ్యాంకులను అడిగితే 45,000 కోట్ల రుణమాఫీకి కావాలన్నారు. వీళ్ళు కోతలు పెట్టి అసెంబ్లీలో 35,000 కోట్లు ఇస్తామన్నారు. నిజంగా ఇచ్చింది 20,000 కోట్లు, రైతులకు చేరింది 18,000 కోట్లు. అంటే ఎంత మోసమో ఒక్కసారి ఆలోచించండి. కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టినోడు, దేవుణ్ణే మోసం చేసినోడు మనను మోసం చేయడా? నిజంగా నల్లమల బిడ్డ అయితే దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? నల్లమల బిడ్డలు ఎవరైనా అబద్ధం ఆడతారా? మీరు మోసం చేస్తారా మీరు? మరి నిజంగా ఈయన ఏమనాలి? మోసగాడనపోతే